హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది రెడ్మీ యూజర్స్ ఉంటారు కదా. సో రీసెంట్ గా లాంచ్ అయిన MIUI 12 రియల్ లైవ్ వాల్ పేపర్స్ ని మీ MIUI 12 మరియు MIUI 11 కి ఎలా ఇన్స్టాల్ చేసుకుని వాటిని ఎంజాయ్ చేయాలో ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు గమనిస్తే నా ఎదురుగా రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. ఒకటి పోకో X2, రెండవది రెడ్మీ నోట్ 9 Pro. సో పోకో X2 లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను ఈ యొక్క సూపర్ లైవ్ వాల్ పేపర్స్ ని. సో ఇది మనకు ప్రీవ్యూగా చూసుకుంటే నేను లాక్ చేస్తున్నాను, సింపుల్ గా బ్లింక్ చేస్తున్నాను, మీకు ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. అదే మీరు అన్లాక్ చేస్తే మాత్రం ఈ విధంగా మీకు యానిమేషన్స్ ప్రీవ్యూ అవుతుంటాయి. సో మీరు అదే విధంగా స్క్రోల్ చేసే ప్రతిసారి మీకు లోపల ఉన్న ఏదైతే యానిమేషన్ ఉంటుందో అదే డైరెక్షన్ లో తిరుగుతుంటుంది, టర్న్ అవుతుంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి యానిమేషన్స్ మీకు ఇందులో చాలానే ఉంటాయి. ఇప్పుడు మనము ఈ డివైస్ లో ఎలా దీన్ని ఇన్స్టాల్ చేయాలో మీకు సింపుల్ మెథడ్ లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు రెండు అప్లికేషన్స్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు యాప్స్ కి సంబంధించిన లింక్స్ ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు ఈ లోగో డిజైన్ తో అయితే కనిపిస్తుంది అనమాట. బ్లూ కలర్ లో ఇలా సర్కిల్ లాగా ఉంది కదా. సో ఇక్కడ మీరు పేరు గమనిస్తే సూపర్ వాల్ పేపర్ Saturn ఆల్ఫా V2 అనే పేరుతో ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు ముందుగా ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మీ మొబైల్లో ఎక్కడ కూడా కనిపించదు, అంటే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అదే పనిగా దీనికి సంబంధించిన ఎలాంటి అప్లికేషన్ లోగో గానీ ఇవేమీ కనిపించవు. ఇది వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంటర్నల్ గా మీ మొబైల్లోనే ఇది హైడ్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఓపెన్ బటన్ పైన ట్యాప్ చేస్తే సింపుల్ గా ఈ విధంగా కనిపిస్తుంది. దాని తర్వాత మీరు ఎక్కడ వెతికినా కూడా ఇది కనిపించదు అనమాట. అయితే ఫ్రెండ్స్, దాని తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక క్విక్ షార్ట్ కట్ మేకర్ అనే ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తేనే ఇక్కడ మీకు యాక్టివిటీస్ అని ఉన్నాయి కదా. సో ఇలా లాస్ట్ కి వచ్చేయండి, కిందికి వచ్చేసి కొంచెం మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి ఈ విధంగా. సో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక లోగో కనిపిస్తుంది, ఏదైతే నేను మీకు స్టార్టింగ్ లో అయిపోయింది చూడండి, బ్లూ కలర్ లో సర్కిల్ గా ఉండేది ఈ విధంగా కనిపిస్తుంది, వాల్ పేపర్ అనే పేరుతో. సో దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే ఇందులో మీకు మరికొన్ని యాప్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అంటే ఫోర్త్ వన్ సూపర్ వాల్ పేపర్స్ అని ఉంటుంది. సో మిగతా వేటికి కూడా ఈ పేరు అయితే ఉండదు, సూపర్ వాల్ పేపర్స్. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రై అని ఉంది కదా, ఈ ట్రై అనే దానిపైన ట్యాప్ చేయండి, అంతే ఫినిష్. సో ఇక్కడ సూపర్ వాల్ పేపర్స్ అనే పేరుతో 3 వస్తాయి అనమాట. ఒకటి ఫారేవే రింగ్స్, రెండవది హోమ్, మూడవది ద రెడ్ ప్లానెట్. సో ఇక్కడ మీరు సింపుల్ గా ట్యాప్ చేస్తే చాలు, దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రివ్యూ అయితే చూడొచ్చు. మీకు కావాలంటే సింపుల్ గా అప్లై బటన్ పైన ట్యాప్ చేయండి. సో సింపుల్ అంతే, అప్లై అయితే అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, రైట్. సో మీరు ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు అదే డైరెక్షన్ లో ఇది మూవింగ్ అయితే అవుతుంటుంది. సో సింపుల్ గా లాక్ చేస్తున్నాను, బ్లింక్ చేస్తున్నాను, అన్లాక్ చేస్తున్నాను. సో ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తుంటుంది అనమాట. సో అదే విధంగా మీరు ఇక్కడ మీకు కనిపించే ఈ 3 అంటే ఈ మూడింటిని కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు రెడ్ ప్లానెట్ అనమాట. దీంట్లో మరొక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీకు సెలెక్ట్ లొకేషన్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే రెడ్ ప్లానెట్ లోనే మీకు కొన్ని వేరే వేరే లొకేషన్స్ అయితే చూపిస్తాయి. సో ఇది థర్డ్ వన్. సో ఇట్లా అనమాట. సో మీకు సెకండ్ వన్ కావాలంటే దీనిపైన ట్యాప్ చేసి అప్లై బటన్ పైన ట్యాప్ చేయండి, అంతే ఫినిష్. సో ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, మనకు ఈ విధంగా ఉంటుంది. సో మీరు అదే లాక్ చేసి అన్లాక్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా ప్రివ్యూ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో చూడడానికి మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ మొబైల్ చూడడానికి వండర్ఫుల్ గా అనిపిస్తుంటుంది. సో ఫ్రెండ్స్, బాగుంది కదా. సో డెఫినెట్ గా ఎవరైతే MIUI 12 మరియు MIUI 11 యూజర్స్ ఉన్నారో అందరూ కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. అండ్ డెఫినెట్ గా మీరు అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ ఫైనల్ గా ఎవరైతే MIUI 10 యూజర్స్ ఉంటారో, అంటే చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి, మీరు ఒకసారి ట్రై చేయండి. వర్క్ కాకుంటే నాకు చెప్పండి. సో వేరే మెథడ్ ఏదైనా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మర్చిపోవడం ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.